బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాల ప్రభావంతో ఖమ్మం జిల్లాలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో జిల్లాలోని అనేక చోట్ల వాగులు పొంగి పొర్లుతున్నాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మున్నేరు ఉధృతంగా ప్రవహించడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో కురుస్తున్న వర్షాలపై మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో దాదాపు గత వారం రోజులు భారీ వర్షాలతోటి మొత్తం జనజీవనం స్తంభించింది. ఇప్పటికే ప్రధానంగా ఖమ్మం ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలతోటి ప్రజలు అల్లాడిపోతున్నారు. అనేక గ్రామాలకు రాకపోకలు మొత్తం కూడా స్తంభించిపోయాయి. చెరువులు కుంటలు మొత్తం నిండిపోవడంతో ప్రధానంగా మొత్తం వ్యవసాయం కానీ అట్లాగే మిగతా పంటలకు కానీ సమృద్ధిగా నీరు చేరుకున్నది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పాలే రిజర్వాయరు వైరా రిజర్వాయర్ 2 రిజర్వాయర్లు సంబంధించినటువంటి మొత్తం కూడా పొంగి పొర్లుతున్నాయి. అట్లాగే నీటి సామర్థ్యం కూడా పెరిగిపోయింది. వీటితో పాటుగా చెరువులు కుంటలు మొత్తం కూడా నిండిపోవడంతో మొత్తం అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి చెరువులు తెగిపోయేటువంటి పరిస్థితి కూడా పలు గ్రామాల్లో ఉన్నది. అయితే ఇప్పటికే ఎన్ఎస్పీ అధికారులు ఎప్పటికప్పుడు తక్షణ చర్యలు చేపడుతున్న సందర్భం నెలకొన్నది. రెండో వైపు ప్రధానంగా ఖమ్మం మున్నేరు ప్రాంతం ఉందో ఇది ప్రధానంగా ఆకేరు మున్నేరు సిమిలేరు ఈ 3 ఏర్లు కలిసి ప్రధానంగా ఈ యొక్క మున్నేరు ప్రాంతానికి వరద చేరుకుంటుంది. ప్రధానంగా పై ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి వరదలు ఎక్కువగా రావడంతో అక్కడ మున్నేరు వరద ప్రవాహం మొత్తం ఖమ్మం ప్రాంతానికి చేరుకోవడంతో ఇక్కడ ఖమ్మం వరద ప్రాంతం పెరిగిపోవడంతో ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం కూడా చేయడం జరిగింది. సహాయక శిబిర కేంద్రాలు కూడా చేయడం జరిగింది. వీటితో పాటుగా ఇప్పటికే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించి ఇప్పటికే సహాయక చర్యలు చేపట్టాలని చెప్పేసి లోతట్టు ప్రాంతాల ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని చెప్పి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాంతోపాటుగా రాష్ట్ర విపత్తుల కమిటీ చైర్మన్ అట్లాగే దీనికి సంబంధించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తూ రాగల మళ్ళా ఇంకా 2 రోజుల పాటు కురిసేటువంటి భారీ వర్షాలు వస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధానంగా అధికారులు ఎలాంటి ప్రజలకి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టాలని దాంట్లో భాగంగా ప్రధానంగా ఇప్పటికే ఖమ్మం జిల్లా కలెక్టర్ అందుకు కానీ అట్లాగే నగర మేయర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు కానీ అందరూ కూడా ఇప్పటికప్పుడు వస్తున్నటువంటి వరదల్ని పర్యవేక్షిస్తూ ఇబ్బందులు తలెత్తకోకుండా ప్రజలకి అసౌకర్యం జరగకోకుండా చూస్తున్న సందర్భం నెలకొంది. ఏదైనప్పటికీ కూడా రానున్న ఇంకో 2 రోజుల్లో భారీ వర్షాలు ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో అధికారులు మొత్తం అప్రమత్తమయ్యి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తూ అట్లాగే ప్రధానంగా చెరువులు కుంటలు తెగిపోయే ప్రాంతంలో ఇరిగేషన్ అధికారులను అప్రమత్తం చేస్తున్న సందర్భం అవుతుంది. ఏదైనప్పటికీ కూడా అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రజల్ని ప్రధానంగా ఈ లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేస్తున్న సందర్భం నెలకొన్నది. మన సుధాకర్తో చిరారవి 99 టీవీ మున్నేరు వాగు.